హలో ఎవ్రీవన్, నేను శర్మ వేదుల. ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుండి కోనసీమ జిల్లా గన్నవరం మండలంలో ఉన్న రావిపాడు గ్రామం వరకు రోడ్ ట్రిప్ని చూడబోతున్నాము. ఇప్పుడు సమయం ఎర్లీ మార్నింగ్ 3:30 అవర్స్ అయింది. ఎస్టిమేటెడ్ టైము 7 అవర్స్, అంటే 10:30కి రీచ్ అవ్వాలి నేను రావిపాడు. జర్నీ చేస్తూ మనం లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, టిప్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. హైవే అంతా చాలా బాగుంటుంది. విజయవాడ కొత్త బైపాస్ వేశాడని తెలిసింది. ఆ బైపాస్లో నుంచి ప్రయాణించడానికి ప్లాన్ చేశాను. రండి, మన ట్రావెల్ ప్రారంభిద్దాం. NH65 is closed. Check conditions before you go. Turn left toward road number 12C, then turn right onto road number 12C. మనం లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకోవడానికి ముందు రోజునే ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేసేసుకోండి. ఎయిర్ ప్రెషర్ కూడా చెక్ చేయించుకోండి. ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ చేయండి. ఎస్పెషల్లీ బ్రేక్ ఆయిల్ లెవెల్ చూసుకోండి, కూలెంట్ లెవెల్ చూసుకోండి. నాట్ ది లీస్ట్, విండ్ స్క్రీన్ రిజర్వాయర్లో వాటర్ కానీ లేదా ఫ్లూయిడ్ కానీ ఏది వాడుతుందో అది కూడా పర్ఫెక్ట్ లెవెల్లో ఉండేలా చూసుకోండి. హెడ్ లైట్స్ డిప్పర్ పనిచేస్తున్నాయో లేదో చూడండి. అలాగే ఇండికేటర్స్, 4 ఇండికేటర్స్ కూడా ఆన్ చేసి చూసుకోవడం మర్చిపోవద్దు. మనం ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ పంతంగిని చేరుకోవడం జరిగింది. ఇక్కడ టోల్ ఛార్జ్ వచ్చి 95 రూపీస్ వన్ వే జర్నీ. గుర్తుంచుకోండి, ఈ జర్నీలో నేను చెప్పే టోల్ గేట్స్ అన్నీ కూడా 4 వీలర్కి సంబంధించిన టోల్ గేట్స్ మాత్రమే. ఎయిర్ చెక్ ముందు రోజే చేయించడం ఎందుకో ఇప్పుడు మీకు చెప్తాను. నేను అన్ని బంకుల్లో కాకపోయినా ఈ మధ్య కొన్ని బంకుల్లో ఏం చేస్తున్నారంటే ఎయిర్ చెక్ చేసిన వెంటనే వాళ్ళు జాగ్రత్తగా నల్లి పాడు చేస్తున్నారు. నల్లి పాడు చేసి వాడి జేబులోనే ఉంటుంది నల్లి పోయిందని చెప్పి మిమ్మల్ని అక్కడ టెన్షన్లో పెట్టి వాడు 100-150 ఛార్జ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు 2వ టోల్ గేట్ అయినా కొదలా పహాడ్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ టోల్ ఫీ 130 రూపీస్ వన్ వే ఛార్జ్. నల్లి చూస్తే ఒక 5 రూపాయలు కూడా దాని ఛార్జ్ ఉండదు. ఈ మధ్య ఈ స్కామ్లు ఎక్కువయ్యాయి కొన్ని బంక్స్లో. అందుకని మీరు ఏంటంటే ఇలాంటి తలనొప్పులన్నీ మనం బయలుదేరే టైంలో పెట్టుకోకుండా ముందు రోజు క్లియర్ చేసేసుకోండి. నేనైతే నా సొంత ఎయిర్ కంప్రెషర్ పోర్టబుల్ మిషన్ పెట్టేసుకున్నాను నా బండిలో. నేను నా మిషన్ తోటే నా లెవెల్స్ నేను చెక్ చేసుకుంటాను. ఇప్పుడు టైము 5:30 అయింది. అంటే నా జర్నీ ప్రారంభించి 2 అవర్స్. ఒక పావు గంట ముందు నుంచి ఫాగ్ ప్రారంభమైంది. అంతకంతకి డెన్స్ అయిపోతుంది ఫాగ్. విజిబిలిటీ తగ్గుతుంది. లెట్ us see how far we can go. ఇలాంటి ఫాగ్ ఉన్నప్పుడు వీలైనంత లెఫ్ట్ సైడ్ నుంచి ట్రావెల్ చేస్తూ బ్లింకర్స్ ఆన్ చేసుకుని ప్రయాణిస్తే మంచిది. ఎందుకంటే ఎల్లో బ్లింకర్స్ దూరం నుంచి కూడా వెహికల్స్కి కనిపిస్తూ ఉంటాయి. రోడ్డు మీద అబ్సల్యూట్లీ 0 విజిబిలిటీ. దాంతో ఈ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న టెంపుల్ లైటింగ్తో కనిపించడంతో బండి పక్కకు తీస్తున్నాను. కొద్దిసేపు ఆగి సిచ్యువేషన్ చూసుకుని మళ్ళీ ముందుకు మూవ్ అవుతా. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి కాస్త పర్వాలేదు విజిబిలిటీ అనిపించి మళ్ళీ జర్నీ రెజ్యూమ్ చేయడానికి డిసైడ్ చేశాను. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే హైవే మీద ఏదైనా ఒక లార్జ్ వెహికల్, బస్సు కానీ లారీ కానీ ఇలాంటిది సెలెక్ట్ చేసుకుని దాని వెనకాలే నా వెహికల్ని పెట్టి ఫాలో అవుతూ ఉంటా. ఇది ఒక రకంగా కొంచెం సేఫ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి ఫాగ్లో హై బీమ్లో ఎప్పుడు బండిని నడపద్దు. హై బీమ్లో విజిబిలిటీ మీకు ఇంకా తగ్గిపోతుంది. అలాగే మీరు నైట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంకొక వెహికల్, అంటే మీ ముందున్న వెహికల్కి చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నా లేదా మీకు ఎదురుకుండా ఇంకొక వెహికల్ అప్రోచ్ అవుతున్నా మీ హెడ్ లైట్స్ని దయచేసి లో బీమ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలామంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. దీనివల్ల ఈ కో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఎదురుకుండా వచ్చేవాళ్ళు వాళ్ళకి చాలా ఇరిటేషన్గా ఉంటుంది ఐస్కి. కొంతమంది వాడే హై బీమ్ ఎల్ఈడి లైట్ల వల్ల ఎదురుకుండా వచ్చే డ్రైవర్స్కి టెంపరీ ఐ బ్లైండ్నెస్ కూడా రావచ్చు. దానివల్ల వాడు కంట్రోల్ తప్పాడంటే మన్నే గుద్దే అవకాశం ఉంటుంది.
అందుకని వీలైనంత మటుకు వెహికల్ అప్రోచ్ అవుతున్నా, వెహికల్కి ఆపోజిట్లో వెళ్తున్నా కూడా కంపల్సరీ లో బీమ్ చేయండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ మై కో డ్రైవర్స్. సూర్యోదయం కావస్తుంది, ఆకాశం చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. విజిబిలిటీ కూడా పూర్తిగా రెస్టోర్ అయిపోయింది. సో నేను నా నార్మల్ స్పీడ్కి నేను వచ్చేసాను. సూర్యోదయ సమయంలో డ్రైవింగ్ చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. నేనైతే ప్రస్తుతం 90 kmph మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాను. ఈరోజు ఈ ట్రిప్లో నా టార్గెట్ నా సియాజ్ ఎంత మైలేజ్ ఇస్తుందో చెక్ చేయడం. ఈ రోడ్డు మీద అడ్డంగా పెట్టిన బ్యారికేడ్లు చూడండి. ఇది ఆర్టీఏదో లేదా ట్రాఫిక్ పోలీసుదో లేదా ఎన్హెచ్ఐదో ఏ విధమైన ఇండికేషన్ కానీ, సైన్ బోర్డు కానీ, వార్నింగ్ కానీ ఏమీ లేకుండా అన్ప్రొఫెషనల్గా, వెరీ డేంజరస్గా ఈ బ్యారికేడ్స్ పెట్టడం జరుగుతుంది. కాంపిటెంట్ అథారిటీస్ ఇలాంటివి లేకుండా ఒక పద్ధతిగా పెట్టుకుంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు తప్పించడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను చాలా చోట్ల చూసాను ఇలా పెట్టే డ్రమ్ములు, ఇలాంటి బ్యారికేడ్లు ఎన్ని వెహికల్స్ గుద్దేసుకుంటున్నాయో. ఒకసారి నేను కూడా చాలా నేరోగా తప్పించుకున్నాను నేను. ముఖ్యంగా నైట్ టైం అసలు వీటి గురించి తెలియదు మనకి. మీరేమంటారు? ఇప్పుడు సమయం 6:25 అవుతుంది. చిలకల్లు టోల్ ప్లాజాను సమీపిస్తున్నాము. ఇక్కడ టోల్ ఛార్జ్ 110 రూపీస్. ఈ చిలకల్లు టోల్ ప్లాజా దాటుతూనే లెఫ్ట్ సైడ్కి కొద్దిగా రెస్ట్ ఏరియా ఉంది, అలాగే టిఫిన్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు మీకు ఎదురుగా రైట్ సైడ్ చూడండి, రోడ్ వర్క్స్ నడుస్తున్నాయని క్లియర్గా తెలుస్తుంది. ఇది డే టైం కాబట్టి మనకి ఇంత దగ్గరికి వచ్చినా వెంటనే మనకి తెలిసి మనం జాగ్రత్త పడగలుగుతాము. అది స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఈ హైవే మీద వెహికల్స్ వచ్చే స్పీడ్కి అట్లీస్ట్ వీళ్ళు 100 meters ముందు నుంచి వార్నింగ్ సైన్స్ తోటి డైవర్షన్ చూపించాలి. అప్పుడే వెహికల్స్ కంట్రోల్ అవుతాయి. ఇలాంటి చోట్ల కూడా నెగ్లిజెన్స్, ఏమైనా వెహికల్స్ యాక్సిడెంట్ ఎవరైనా పోతే కానీ మన అథారిటీస్ తగిన చర్యలు తీసుకోదు, లేదంటే ఇలాగే ఉంటున్నాయి. చిలకల్లు టోల్ ప్లాజా దాటి 20 minutes అయింది కరెక్ట్గా. అప్పుడే మళ్ళీ ఇంకో టోల్ బోర్డు వచ్చేసింది. అప్పుడే వీళ్ళు ఈ టోల్ లెక్కలేంటో మనకే ఏమి అర్థం కావట్లేదు నాకైతే. చిలకల్లో 110 కట్టాం, మళ్ళీ కేశవ టోల్ ప్లాజా. ఇక్కడ టోల్ ఛార్జ్ వచ్చి 75 రూపాయలు. ఈ కేశవ టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇంకా విజయవాడే. ఈ కేశవ టోల్ ప్లాజా దాటిన వెంటనే కూడా ఇక్కడ చాలా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. అంబియన్స్ అంత గొప్పగా ఉండదు, కానీ ఇప్పుడు విజయవాడ బైపాస్ వచ్చేసింది కదా. సో విజయవాడ సిటీలోకి వెళ్ళలేని వాళ్ళు టిఫిన్స్ ఇక్కడ ట్రై చేయొచ్చు. మీలో ఎవరైనా కనుక ఈ స్పాట్లో టిఫిన్ చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నేనైతే ఎప్పుడు ఇక్కడ టిఫిన్ చేయలేదు. ఎదురుగా ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తుంటే నాకు ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు డైలాగులు గుర్తొస్తున్నాయి. చాలా అందంగా కనిపిస్తున్నాడు కదా సూర్యుడు. ఎంతైనా ఈ సూర్యోదయ సమయంలో చేసే డ్రైవింగ్ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. డ్రైవింగే కాదు, సూర్యోదయ సమయంలో చేసే ఏ పనైనా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. నేనైతే లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్కి ఎప్పుడు బయలుదేరినా కూడా వీలైనంత మటుకు ఎర్లీ మార్నింగ్ 4 o'clock కల్లా బయలుదేరిపోతూ ఉంటాను నేను. ఈ సమయంలో ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ 2-wheeler ట్రాఫిక్. లాంగ్ డ్రైవ్కి వెళ్ళే ముందు ఈ టైల్స్ అన్నిటిలోనూ కూడా కంపెనీ రికమెండెడ్ ఎయిర్ ప్రెషర్ ఉండేలా చూసుకోండి, ఇంక్లూడింగ్ స్టెఫ్నీ. ఎందుకంటే ఎయిర్ ప్రెషర్ ఎక్కువ ఉంటే మీకు టైర్ బరస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. తక్కువ ఉంటే ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ అయిపోతుంది, టైర్ కూడా ఆగిపోతుంది. అలాగే టైర్ ట్రెడింగ్ కూడా మీరు ₹1 కాయిన్ కనుక థ్రెడ్లో పెడితే అట్లీస్ట్ 1/4 కాయిన్ అందులో ములిగేలా ఉండాలి. అలా అంతకన్నా తక్కువ ఉంటే మటుకు టైర్ను మార్చేసేయండి. మనం ఇప్పుడు ఇబ్రహీంపట్నం సర్కిల్ క్రాస్ చేస్తున్నాము. ఇక్కడ లాడ్జింగ్, బోర్డింగ్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, అలాగే ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. టైర్ కండిషన్ మీద మన డిస్కషన్ కొనసాగిద్దాం. టైర్ ట్రెడింగ్ గ్యాప్ తగ్గే కొద్దీ మీకు టైర్ ట్రాక్షన్ కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు 6-7 yearsలో ఒక 30,000 కూడా తిరిగిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మేము తక్కువ తిరిగాం కదా అని చెప్పి టైర్ మార్చడానికి నెగ్లెక్ట్ చేస్తారు. వద్దు, ఒక టైర్ కనుక ఒక 6-7 years వచ్చిందంటే మీరు తిరిగినా తిరగకపోయినా కూడా ట్రైలింగ్ ఎంత బాగున్నా సరే టైర్ని కంపల్సరీ రీప్లేస్ చేయండి. ఎందుకంటే టైర్ రబ్బర్తో చేస్తారు. రబ్బరు టైం వెళ్ళే కొద్దీ హార్డ్ అయిపోతుంది. హార్డ్ రబ్బర్ వెరీ వెరీ డేంజరస్. Slight left onto Vijayawada bypass road. మీకు కుడివైపున ఎదురుగా చూడండి, ఆ రోడ్డులో వెళితే మనం దగ్గుగుడి ఫ్లైఓవర్ మీదుగా విజయవాడ బస్ స్టాండ్, విజయవాడలోకి ప్రవేశిస్తాము.
ఏలూరు డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళు ఈ లెఫ్ట్ సైడ్ తీసుకుని ఈ బైపాస్లోకి, అంటే కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ పూర్తిగా అవ్వలేదు, మధ్యలో చిన్న చిన్న ప్యాచ్లు ఉన్నాయట, మనం చెక్ చేద్దాం ఎలాగో అది. అంతేకాకుండా ఈవెన్ గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ లెఫ్ట్కి తీసేసుకుంటే విజయవాడ సిటీని దాటేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. రోడ్ కండిషన్ ఎలా ఉంది అన్నది మనం ఇప్పుడు స్వయంగా చూసి తెలుసుకుందాం. Turn right onto National Highway 163G. Continue on National Highway 163G for 10 kilometers. రోడ్డు మనలో కాను ప్రవేశం లేదా? ఇప్పుడు ఆ రోడ్డు మీద సిమెంట్ దిమ్మ మీద అసలు వార్నింగ్ సైన్స్ చదివారు కదా, 2 వీలర్స్ లైట్ మోటార్ వెహికల్స్కి తప్ప మిగిలిన వాటికి ప్రవేశం లేదు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదు, ప్యాచెస్. మనం ఇప్పుడు రైట్ టర్న్ తీసుకునేటప్పుడు కూడా చూసారు కదా, బ్రిడ్జ్ని పై పోర్షన్ కంప్లీట్ అవ్వాలి, రైట్ లెఫ్ట్ కంప్లీట్ అయింది, మధ్య పోర్షన్ అవ్వాల్సింది. చూస్తున్నారుగా ఈ కనిపిస్తున్న 100 మీటర్స్ ప్యాచ్, అది మన సైడ్ ఉన్నది, కంప్లీట్ అవ్వలేదు, పని జరుగుతోంది. మీకు రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఫ్లైఓవర్, అది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది, కానీ కింద ఇచ్చిన స్లిప్ రోడ్ కూడా చాలా బాగుంది, కండిషన్ స్మూత్గా వెళ్ళొచ్చు. ఎదురుగా మనం చూస్తున్నది పూర్తిగా సిద్ధమైపోయిన టోల్ బూత్. టోల్ కలెక్షన్ అయితే ఇంకా ప్రారంభం అవ్వలేదు, సైన్ బోర్డ్స్తో సహా అన్నీ రెడీ అయిపోయాయి. సైన్ బోర్డ్స్లో రేటు పార్ట్ మాత్రం బ్లాంక్గా వదిలేశారు, అంటే రేట్స్ ఇంకా డిసైడ్ అవ్వలేదు అనమాట. నా ఉద్దేశంలో 100 నుంచి 150 రూపాయలు ఉండొచ్చు అనుకుంటున్నాను. మీ లెక్క ప్రకారం ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? జస్ట్ ఒక గెస్ చేయగలరా? గెస్ చేస్తే కానీ కామెంట్లో మెన్షన్ చేయండి. Right, then use any lane to turn left onto National Highway 60. కనిపిస్తాడు ఇక్కడ ఇది బైపాస్ దాటేసాం. ఆ చిన్న ముక్క తప్పితే మిగతా అంతా బాగానే ఉంది, అక్కడ కొంచెం రాలేదు అంతే. చూడండి ఎంతసేపు వచ్చాం, పావుగంటలో వచ్చామా. Use any lane to turn left onto National Highway 60. ఈ లైన్ తీసుకుంటా. సూపర్ బైపాస్ అండి, మొత్తం గన్నవరం దగ్గర కలిపాడు తీసుకొచ్చి. Continue on
on National Highway 16 for 46 kilometers. అచ్చా ఇదే వెళ్ళాలా మనం? 46 టర్న్ తీసుకోలేమో. ఇదేంటి యూ టర్న్ తీసుకోవడానికి 46 కిలోమీటర్లు అనమాట ఉంది. చూసారు కదా విజయవాడ బైపాస్ని. నార్మల్ మోడ్లో పెడితే చాలా టైం తీసుకుంటుందని చెప్పి నేను దాన్ని కంప్రెస్ చేసి 8x స్పీడ్లో మీకు రన్ చేశాను. నేను రోడ్ అంతా చాలా బాగుంది. మధ్యలో జస్ట్ ఒక్క ప్యాచ్, ఒక చిన్న స్మాల్ ప్యాచ్ తప్పితే చాలా క్లియర్గా ఉంది రోడ్ అంతా. ఒక పావు గంటలో విజయవాడ సిటీని క్రాస్ చేయడం అయిపోయింది. ఎక్కడి నుంచి మన ఇబ్రహీంపట్నం దాటిన దగ్గర నుంచి డైరెక్ట్ గన్నవరం వచ్చాం. ఇదే మన సిటీలోంచి వస్తే కనుక మనకి గంట నుంచి 2 గంటల టైం పడుతుంది, ట్రాఫిక్ మీద డిపెండ్ అయ్యి. సో లైట్ మోటార్ వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బిందాస్గా బైపాస్ని వాడుకోండి. మనం ఇప్పుడు పొట్టిపాడు టోల్ ప్లాజాకు వచ్చాము. టోల్ ఫీ 65 రూపీస్. హైదరాబాద్ నుంచి బయలుదేరి 4.5 hours డ్రైవింగ్ పూర్తయింది. నాన్ స్టాప్గా కొట్టాను. అందుకని ఒక చిన్న లైట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ముందుకు సాగిపోదాం. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత 4:30 గంటలకి ఇప్పుడు ఆగడం జరిగింది. సూసు బ్రేక్ జియోవాడిది. చాలా బాగున్నాయి టాయిలెట్లు, చాలా నీట్. ముఖ్యంగా డిజేబుల్డ్ పర్సన్స్కి యాక్సెసిబిలిటీ బాగుంది, అక్కడ నీట్గా ఉంది. విజయవాడ బైపాస్ అయితే ఎక్సలెంట్. చూసే ఉంటుంది ఇప్పుడు వీడియోలో. మీరు డైరెక్ట్గా పొట్టిపాడు దగ్గరికి వచ్చేసాం 4.5 hours. సో బాగుంది, నైస్. ఇప్పుడు టైము 8:30 అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఒక బ్రేక్ కొడితే డైరెక్ట్ ఇంకా రావిపాడు, గన్నవరం రావిపాడు. కట్టికి దగ్గరలోనే ఉంది, అందుకే దింపేశాను. ఇది గంటలు రావడంతో ప్రాబ్లం లేదు. ఇంకా కావాలి ఎక్కడ దొరకకపోతే కష్టం. టిఫిన్ బండి కూడా ఆగిపోదాం. ఏవో ఇక్కడే అక్కడ లారీ ముందు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఫుడ్ కార్ట్ దగ్గర టిఫిన్ తాగుదాం అనుకున్నాను, కానీ నాకు ఆ యాంబియన్స్ అంటే అఫ్ కోర్స్ యాంబియన్స్ గొప్పగా ఎక్స్పెక్ట్ చేయలేము. నాకు అక్కడ సరౌండింగ్ కూడా నచ్చలేదు. నాకు ముందుకు వెళ్ళిపోతున్నా. చూద్దాం, ముందు అక్కడ తాగుతా అక్కడ తాగుదాం. టిఫిన్లు కూడా ఉన్నాయి, ఉండడం చాలా ఉన్నాయి ఏదో అంటే టిఫిన్ కోసం చూసుకుంటున్నాం. టిఫిన్ కోసం చూస్తున్నాం. బాగానే ఉంటుందా? బాగుందా? థ్యాంక్ యూ. ఆపుతా అయితే తీసుకోరా. మనం టాయిలెట్ బ్రేక్ నుంచి బయటకు రాగానే ఇక్కడ చిన్న హోటల్ కనిపించింది. ఇక్కడ యాక్చువల్లీ విజయవాడ అనుకున్నా, కానీ మన పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్ట్ మ్యాన్ ఒక ఆయన కనిపించి ఇప్పుడే తిన్నాను టిఫిన్ చాలా బాగుంది ఎవరి దగ్గర అని చెప్పాడు. దాంతో ఇక్కడ ఆగా. చాలా రద్దీగా ఉంది. ఇండివిజువల్గా రేట్ తెలీదు. 2 ఉడి దోశ ఇడ్లీ 80 రూపాయలు తీసుకున్నాడు. బాగుంది. మమ్మల్ని చూసి ఇంకో కాలు వాళ్ళు కూడా ఆగారు. బట్ టిఫిన్ చేయడం అయిపోయింది. ఇదిగో దీని పేరు ఏంటి, రామదుర్గ హోటల్. ఇది మనం టాయిలెట్ బ్రేక్ తీసుకునేది బంక్ అక్కడే ఉంది. ఇది హైవే మీద కట్టింగ్. ఇది సో కటింగ్ దిగుతూనే బాగుంది. దోశలు కూడా పెద్ద పెద్ద దోశలు ఇచ్చాడు. ఇడ్లీ కూడా పువ్వులా ఉంది ఇడ్లీ. మన టాయిలెట్ బ్రేక్ చేసిన పెట్రోల్ బంక్ అక్కడే ఉంది, బీపీ వాడిది. ఇదేమో హోటల్, ఇదేమో కటింగ్ అనమాట. బాగుంది. 2 చట్నీలు ఇచ్చాడు, ఒక సాంబార్ ఇచ్చాడు. దోశ కూడా చాలా పెద్దది. ఇడ్లీ కూడా మంచి పువ్వులా ఉంది ఇడ్లీ. ఇదండి నెక్స్ట్ పాయింట్. ఇంకా బ్రేక్ చేయడం లేదు. ఇంకా డైరెక్ట్గా రావిపాడు.
ఓన్లీ సింగిల్ స్టాప్ అనమాట, అంతే. ఇంకా ఇడ్లీ తినకపోయినా సరిపోతుంది దోశ. అసలు మేము ముందు తీసేసుకున్నాం, తీసుకోకూడదు అది. అంటే టైం కలిసి వస్తుందని నేను ఇడ్లీ కూడా సైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అసలు చూడలేదు కదా బయట. వాడు ఇడ్లీ వేసినప్పుడైనా దోశ తగ్గించేస్తే సరిపోయేది. మా పల్లెల్లో వేస్ట్ వాళ్ళకి తినేసాం కదా దోశ. మనకి ఎదురుగా కనిపిస్తున్నది కలపదు టోల్ ప్లాజా. ఇక్కడ టోల్ ఛార్జ్ 70 రూపీస్. మనం ఇప్పుడు గుండుకొలను జంక్షన్ని సమీపిస్తున్నాము. తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం కేసు వెళ్ళేవాళ్ళు ఇక్కడ రైట్ సైడ్ మెయింటైన్ చేసుకుని ఈ కనిపిస్తున్న ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ రిటర్న్ తీసేసుకోవాలి. పొరపాటు లెఫ్ట్కి వెళ్ళేదా మీరు నల్లజల్ల కొవ్వూరు కేసు వెళ్ళిపోతారు. మనం ఇప్పుడు ఉంగుటూరు టోల్ ప్లాజాను చేరుకున్నాము. ఇక్కడ టోల్ ఛార్జ్ వచ్చి 110 రూపీస్. ఈ రోజు నా ట్రిప్లో ఇదే ఆఖరి టోల్ గేట్. ఈతకోట దగ్గర ఒక టోల్ గేట్ ఉంది, కానీ నేను రావులపాలెం నుంచి వెళ్ళట్లేదు. ఈతకోట కన్నా ముందు గోపాలపురం రోడ్ నుంచి తీసుకుని రైట్ టర్న్ తీసేసుకుంటా. అలా చేయడం వల్ల ఒక 130 రూపాయలు టోల్ కూడా సేవ్ చేయొచ్చు. Take the next right onto Gannavaram Road, Janti Road. గంట నుంచి వచ్చాక మనం వెళ్ళాము అమ్మవాడికి, అమ్మాజీ వెళ్ళడానికి. సో ఇక్కడ తోటి మనం హైవే వదిలేస్తున్నాం, నేషనల్ హైవే. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ డిస్టెన్స్ Continue ఆగిపోడు, Gannavaram Road for 3 కానీ kilometers. జర్నీ టైం వచ్చి ½ అన్ అవర్ చూపిస్తుంది. అంటే కిలోమీటర్కి 2 నిమిషాలు జర్నీ. ఓకే, వేస్తే బాగాలేదు. మనం ఇప్పుడు ప్రయాణిస్తున్న రోడ్డు ఏడాది క్రితం వరకు విపరీతమైన గోతులతో భయంకరంగా ఉండేది. పడవలో ప్రయాణిస్తున్న అనుభూతి కలిగేది. బ్యాడ్ లక్, ప్రభుత్వం మారిపోవడం వల్ల ఆ అనుభూతికి మనం దూరం అయిపోయాం. ఎంత చక్కగా ఉందో రోడ్డు. ప్రభుత్వాల పనితీరు ఇలాంటి మౌలిక సదుపాయాల ద్వారానే తెలుస్తుంది. Next left onto Rewari Road. ఈ రోడ్డు తిప్పేసిందా? ఓ ఇదే వెళ్తావా మనం? ఎప్పుడైతే హైదరాబాద్ నుంచే మనకు తెలియదు. ఇంతకు ముందు కూడా వెళ్ళాం కదా, ఇలా ఇలా వెళ్ళదు. ఇంతకుముందు అటు నుంచి వచ్చినప్పుడు ఆ రోడ్డు వేరు. మనం వచ్చినప్పుడు
ఇప్పుడు అలా ఒకసారి గోపాలపురం నుంచి వచ్చాం కదా. Palu Road for 1 kilometer. మనం ఇంతకు ముందు కూడా గోపాలపురం నుంచి వచ్చాం కదా ఒకసారి. రాయపడే అటు నుంచి వచ్చినాము. చాలా దగ్గర రాయపడు. అమ్మ 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 రోడ్డు కూడా వేసాడు బానే. అది ఎంత కట్టుందో చూడు. ఇలాంటిది ఆర్చీలు తెలియదు. ఒకళ్ళైనా దగ్గర వచ్చే తెలిసింది నాకు. In 400 meters, destination will be on the left. ఉండదు రైట్ కదా లెఫ్టే. లెఫ్ట్ ఉండదు. రెండు రెడ్ అండి ఇంకా ముందు కాలమే లెఫ్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం మన డెస్టినేషన్కి ఇంకొద్ది నిమిషాల్లో చేరుకోబోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తాను. ఈ హైవే డ్రైవింగ్ మీద నేను ఇచ్చిన టిప్స్ కూడా మీకు ఉపయోగించాయో లేదో నాకు తెలియజేయండి. అలాగే మీ నుంచి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. 7.5 hours డ్రైవింగ్ని 30 minutes కుదించి ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. సో నా ఈ కష్టానికి ఫలితం మీకు చూపించాలంటే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు తెలిసిన నలుగురికి నా ఛానల్ని కొద్దిగా ప్రమోట్ చేయండి, అది కూడా మీకు నచ్చినట్లయితే సుమా. ఒకవేళ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఎగ్జాక్ట్గా 10:50 చేరుకున్నాము రావిపాడు. టోటల్ 440 kilometers వచ్చింది డిస్టెన్స్. 7.5 hours చేరుకున్నాం. యావరేజ్ 26.7 kilometers మైలేజ్ వచ్చింది. 26.7 kilometers యావరేజ్ వచ్చింది. 80-90 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. ఓకే, మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.